విజయవాడ నుంచి అమరావతికి ఇప్పుడే మేము అక్కడ విజయవాడలో బస్ ఎక్కినాము. మీరు విజయవాడకు వెళ్ళాలనుకుంటే అమరావతికి వెళ్ళాలని విజయవాడలో 42 ప్లాట్ఫామ్ ఏంటంటే అమరావతి గుడికి సంబంధించిన బస్సెస్ ఉంటాయి. అక్కడికి మనకు అవైలబుల్గా ఉంటుంది. చూడండి మేమైతే ఇగో అమరావతికి వచ్చినాము విజయవాడ నుంచి. శ్రీ చాముండేశ్వరి దేవాలయకి వచ్చినాము. పంచరామాలలో ఇదొకటి పుణ్యక్షేత్రము. అమరేశ్వర స్వామి వారు అమరావతి బాలచాముండికి సమేత దేవి వారు. అందరూ చూడండి. చేంజ్ లేవమ్మా. అమరావతి అమరేశ్వర స్వామి వారి దేవస్థానము చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది అండి. ఇంకా దేవాలయం అనేది ఓపెన్ కాలేదు. మధ్యాహ్నం 3:30 అవుతుంది. గుడి క్లోజ్ ఉంది. అందరు ఇక్కడ సేద తీరుతున్నారు దర్శనం కోసము. నిత్య కళ్యాణ వేదిక మండపం పంచరామాలలో ఇదొకటి ప్రత్యేకమైన దేవస్థానం. ఇదొకటి పంచరామాలలో అమరేశ్వర స్వామి దేవస్థానం అన్నట్టు. అవుతుంది నిత్య కళ్యాణ వేదిక. ఇది నిత్య కళ్యాణ వేదిక. నువ్వు ఇంకోసారి లాంగ్ జర్నీకి వచ్చినప్పుడు బ్యాగ్ పట్టు. దువ్వేనా పట్టు. కొంచెం స్పీడ్ చేయాలి. అప్పటికి వీడియో స్పీడ్ చేయాలి. అమరేశ్వర స్వామి లింగం పంచరామాలలో అమరేశ్వర స్వామి నాన్న. అందరు రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. గంగాదేవి జలగంగను గంగాదేవి గోదావరి నది. మురుకులు ఉన్నాయండి నాన్న. అందుకే మరి అక్కడ దేవాలయానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంత బాగుంది. అప్పుడే ఓపెన్ చేసారు. డోర్ తీయలే.